విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం కొనసాగించాలి ప్రభుత్వ రంగ సేవలను, ఆపాలి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, ఆపాలి మెడికల్ కళాశాల మాట తప్పిన నారా లోకేష్, మాట ఇచ్చి మాట తప్పిన నారా లోకేష్ పోరాడతాం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోరాడతాం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోరాడతాం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. పూర్తి చేయాలి అసంపూర్తిగా ఆగిపోయిన మెడికల్ కళాశాల పనులను వెంటనే, పూర్తి చేయాలి అసంపూర్తిగా ఆగిపోయిన మెడికల్ కళాశాల పనులను వెంటనే, పూర్తి చేయాలి అసంపూర్తిగా ఆగిపోయిన మెడికల్ కళాశాల పనులను వెంటనే. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రద్దు చేయాలి జీవో నంబర్. హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్ రంగస్వామి, అదేవిధంగా ఉపాధ్యక్షులు దస్తగిరి, వీరేషు, థామసు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి ఆదోని టౌన్ సమితి నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరూ కూడా ఏఎస్ఎఫ్ జిల్లా పక్షాన విప్లవ వందనాలు తెలియజేసుకుంటూ, మనం గతంలో కూడా ఇక్కడ జిల్లా సమితి ఆధ్వర్యంలో సందర్శించి ఈ యొక్క కళాశాల పనులు పునః ప్రారంభించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మనం ధర్నా చేసి కూడా ఏ విధంగా స్పందించలేదు. ఇక్కడ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కూడా స్పందించలేదు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో పెండింగ్ ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో ముందే నిరసన తెలియజేయడం చెప్పి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు స్పందించి కర్నూలు జిల్లా వేలాది మంది విద్యార్థులు సమీకరించి హలో లోకేష్ యువత కార్యక్రమం నిర్వహించి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే, మేము కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాల నిర్మిస్తాం, జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి ఏదైతే ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో బి కేటగిరీగా సి కేటగిరీని తెచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కళాశాలలో సీట్లు అమ్ముకుంటా ఉన్నాడు. మేము వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో 100% పేద మెరిట్ విద్యార్థులకి నీట్ ఎగ్జామ్ రాసి సీటు పొందిన విద్యార్థులకి 100% సీట్లు ఇస్తాం, మేము ప్రైవేటీకరణ చేయమని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు కాదు, సంవత్సరం దాటింది. ఈరోజు ఎంబీబీఎస్ యుద్ధం దూరం చేసి పేద వర్గాల విద్యార్థులకి మహానాడులు పెట్టుకుంటా ఉన్నారు. అదేవిధంగా మంచి ప్రభుత్వం అని చెప్పని ఇంటికి స్టిక్కర్లు వేసుకుంటా ఉన్నారు. మేము ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కళాశాలల్ని, ఆ భూముల్ని 5,000కి 3,000కి లీజులకు ఇచ్చేసి ప్రైవేట్ వ్యక్తులు పబ్బం గడుపుతూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, మీరు అనేకమైనటువంటి జీవోలు రద్దు చేయకుండా పేద వర్గాల విద్యార్థులకి అటు ఎంబీబీఎస్ విద్యను కానివ్వండి, పీజీ విద్యను కానివ్వండి దూరం చేస్తూనే ఉన్నారు. ఈరోజు P4 సిస్టమ్ తీసుకొచ్చి పూర్తి స్థాయిగా ప్రైవేటీకరణ చేసేస్తామని చెప్తా ఉన్నారు. ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, ఎంబీబీఎస్ మెడికల్ కళాశాల వల్ల కేవలం విద్యార్థులే కాదు, కళాశాలలు ఏర్పడితే అనేక హాస్పిటల్స్ ఏర్పడతాయి. ప్రభుత్వ హాస్పిటల్ దాదాపు ఒక హాస్పిటల్కి 200 బెడ్లు ఉంటాయి. కనీసం రోజుకి 2,000 మంది పేద వర్గాల కార్మికులు, అదేవిధంగా ఇతర పేద వర్గాల వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి పరిస్థితి. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఇచ్చిన సంవత్సరం గడువు అయిపోయింది. కాబట్టి విద్యారంగ సమస్యల మీద రేపు వచ్చే నెల నుంచి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యతిరేకంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ గారు ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో ఆదోని ప్రాంతానికి వచ్చినటువంటి నారా లోకేష్ గారు విద్యార్థులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకొని ఆదోని ప్రాంతానికి పూర్తిగా విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత మెడికల్ కళాశాల పనులు కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి సర్కార్ బి కేటగిరీ, సి కేటగిరీ అని చెప్పి మెడికల్ విద్యను 40 లక్షలకు 25 లక్షలకు అమ్ముకోవడం జరుగుతుంది. మేము అధికారంలోకి వస్తే పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందిస్తామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు
అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తున్నప్పుడు కూడా విద్యను సవతి ప్రేమగా చూస్తున్నటువంటి నారా లోకేష్, అదేవిధంగా ఈ ప్రాంతం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ఎన్నోసార్లు ప్రభుత్వ మెడికల్ కళాశాలను సంబంధించి అసెంబ్లీలో చర్చించని చెప్తే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్థసారథి గారు గల్లీలో ఉన్నటువంటి చెత్త గురించి అసెంబ్లీలో మాట్లాడతారు. అదేవిధంగా రోడ్డు మీద పోయేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఆదోని జిల్లాలో ఆదోని ప్రాంతానికి అభివృద్ధికి నోచుకున్నటువంటి మెడికల్ కళాశాల విషయం అసెంబ్లీలో మాట్లాడిన దాఖలా లేవు. ఏదైనా చెప్తే పార్థసారథి గారు ప్రతి సమస్య పైన మేము స్పందిస్తూ ఉన్నాను, ఏ సమస్యను నా దృష్టికి తీసుకురాని చెప్తున్నారు. అయ్యా, నీ కళ్ళ ముందే ఆదోని ప్రాంతంలో దాదాపు మెడికల్ కళాశాల పనులు ఆగి 8 నెలలు గడుస్తున్నప్పుడు కూడా మీకు కనిపించడం లేదని చెప్పి ఏఎస్ఎఫ్గా సూటిగా అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వ అధికారులైనా కూడా స్పందించి మెడికల్ కళాశాల ఏదైతే అర్ధనంతరంగా నిలిచిపోయినటువంటి మెడికల్ కళాశాల పనులు ప్రారంభించి ఈ విద్యా సంవత్సరం నుంచే అకాడమిక్ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షం కూడా జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇండ్లు, ఎంపీల ఇండ్లు, అవసరమైతే అసెంబ్లీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా హెచ్చరిస్తా ఉన్నాం.